హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ అన్నం ఆయుర్వేదం. మీరెప్పుడైనా 3 రకాల పప్పులతో బజ్జీ ట్రై చేశారా? టేస్ట్ అయితే చాలా వచ్చిందండి. మనం నార్మల్ మైసూర్ బజ్జీస్ తింటే అది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా! ఈ బజ్జీ అయితే నో ప్రాబ్లమ్ అండి. మనం ఈ బజ్జీ పల్లీ చట్నీ కాంబినేషన్‌తో తింటే చాలా అంటే చాలా బావుంటుంది. సో, ఈ బజ్జీ కోసం ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేద్దాము. సో, ప్రాసెస్ మీరు కూడా చూసేయండి. నేను చెప్పింది 3 రకాల పప్పులు కదా! సో, ఫస్ట్ ఇలాంటి గ్లాస్ ఒకటి తీసుకోండి. అందులో 1 గ్లాస్ ఆఫ్ మినపప్పు, హాఫ్ గ్లాస్ కందిపప్పు అండ్ 1/4 ఆఫ్ గ్లాస్ శనగపప్పు తీసుకొని మనం నానబెట్టుకోవాలి. ఒక 3 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఈజీగా నానిపోతాయి. నెక్స్ట్ చూస్తున్నారు కదా! ఈ విధంగా నానిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవడమే. మిక్సీ పడితే గట్టిగా వస్తాయంటారు కదా! నో అండి. ఇందులో పెసరపప్పు ఉంది కాబట్టి చాలా స్మూత్‌గా వస్తాయండి. ఫస్ట్ ఇవన్నీ మిక్సీలో యాడ్ చేసుకొని కొంచెం కొంచెంగా గ్రైండ్ చేసి ఈ కన్సిస్టెన్సీలో పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ ఇందులో మెయిన్ యాడ్ చేసుకోవాల్సినవి ఒక 2, 3 ఆనియన్స్ అండి. ఒక 2 ఆనియన్స్ తీసి చిన్నగా చాప్ చేసి పక్కన పెట్టుకుందాము. కొంచెం అల్లము అది కూడా చిన్న చిన్న పీసెస్ అండి. నెక్స్ట్ కొంచెం జీరా, కొంచెం సాల్ట్, నెక్స్ట్ కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుంటే పచ్చిమిర్చి కూడా ఇవన్నీ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలండి. మనం ఫస్ట్ గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పిండి ఉంది కదా! అందులో వన్ బై వన్ యాడ్ చేసుకుంటూ మనం పిండంతా సాల్ట్ కలిసే వరకు మనం మిక్స్ చేసుకోవాలి బాగా. ఎందుకంటే మనం పెసరపప్పు అనేది యాడ్ చేసాం కాబట్టి సాల్ట్ అనేది ఒక ప్లేస్‌లో ఉండిపోతుంది. సో, మనం ఈ ఆనియన్స్ ఇవన్నీ చిన్న చిన్న పీసెస్ కాబట్టి మొత్తం మిక్స్ అయ్యే వరకు టోటల్‌గా కలుపుకోవాలి బాగా. అవి కలిపిన తర్వాత కొంచెం సాల్ట్ చూసుకోండి. చూసుకొని అడ్జస్ట్ చేసుకొని ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ ఇది నాననివ్వాలండి. అలా పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ డీప్ ఫ్రైకి సరిపడా ఒక ప్యాన్‌లో ఆయిల్ వేసి బాగా హీట్ అవ్వనివ్వాలండి. అది బాగా హీట్ అయిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని అది ఫ్రై అయిందా లేదా అనేది ఒక చిన్న చిన్న బాల్స్‌గా వేసుకొని చెక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఈ విధంగా మనం వేసిన బాల్స్ ఆటోమేటిక్‌గా పైకొస్తే ఆయిల్ అనేది బాగా హీట్ అయిందని అర్థమండి. నెక్స్ట్ కొంచెం లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇప్పుడు మనం బజ్జీ వేసుకోవడం స్టార్ట్ చేయాలి వన్ బై వన్. కొంచెం ఫాస్ట్‌గా వేయకూడదండి. స్లోగా వన్ బై వన్ వేసుకోవాలి. లేకపోతే అంటుకుపోతాయి. ఇలా టోటల్ వేసుకున్న తర్వాత ఒక 6 సెకండ్స్ అలా ఉంచేసిన తర్వాత నెక్స్ట్ గరిటెతో మూవ్ చేయాలండి. మనం అలా తిప్పుకుంటూ ఫ్రై చేయాలండి. వన్ సైడ్‌కే ఉంచేస్తే కలర్ అనేది ఒక సైడే చేంజ్ అయిపోతుంది. మనం ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అలానే రిమైనింగ్ పిండి కూడా మొత్తం టోటల్‌గా అన్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాము. ఈ బజ్జీ కాంబినేషన్‌కి పల్లీ చట్నీ అనేది చాలా బావుంటుందండి. ఆర్ టొమాటో చట్నీ కూడా చాలా బావుంటుంది. మేమైతే పల్లీ చట్నీతో తిన్నాము. టేస్ట్ అయితే చాలా వచ్చింది. చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా కూడా వచ్చాయండి. సో, చూపిస్తున్నాను మీరు కూడా చూసేయండి. లోపల కుక్ అవ్వలేదు అది ఇది అనుకుంటారు కదా! చాలా సాఫ్ట్‌గా కుక్ అయిపోయిందండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మార్నింగ్ టైమ్స్‌లో ఈజీగా ట్రై చేసేయండి. చాలా ఫాస్ట్‌గా కూడా అయిపోతుంది. కిడ్స్‌కి కూడా చాలా నచ్చుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.